చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి, రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేను, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు, ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు, తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను, దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. May 1st పోతారో పోరో తెలియదు కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది, కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది.